హే రామ్, హే జీసస్, హే అంబేద్కర్. ఇదే గొడవ. ఏంది గొడవ? రామన్ని అరెస్ట్ చేశారని వైఎస్ జగన్ గారు ఖండిస్తూ ఒక పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసి మీ ప్రభుత్వంలో ఇది ఎన్ని జరిగాయని చెప్పి రాసి కింద హే రామ్ అన్నాడు. అర్థమైందా? హే రామ్ అన్నారని చెప్పి ఏపీ ఆంధ్రజ్యోతిలో హే జీజస్ అని పెట్టాడు అతను. హే జీజస్ సేవ్ ఏపీ ఫ్రమ్ జగన్ అని చెప్పి ఏపీ అతను చెబుతాడు. ఇది హే రామ్ అని రాశాడని. అంటే జగన్ గారు హే రామ్ అనగానే హిందువులు మొత్తం వచ్చి నాకు ఓటేస్తారని జగన్ గారి ఫీలింగు. హే జీజస్ అని పెడితే నో అతను హిందూ కాదు, జీజస్ అని మనం చెప్పాము, ఇప్పుడు మళ్ళీ హిందువులు మొత్తం మన దగ్గరకు వస్తారని నా ఫీలింగు. అంటే హిందువులు మీకు ఎలా చీప్గా కనబడుతున్నారా? హిందువులకి ఎవరు ఓటు వేయాలి ఎవరు అనేది వాళ్ళకు ఒక ఇదనేది ఉండదా? మీరు పెట్టే హే రామ్ మీద, హే జీజస్ మీద, ఇవన్నిటి మీద ఒక ఓటర్లు డిపెండ్ అయి ఉంటారనేది అమాయకత్వం కదా అది. ఏపీ ఆంధ్రజ్యోతి హే జీజస్ సేవ్ ఏపీ ఫ్రమ్ జగన్ అని పెట్టారు ఏపీ ఆంధ్రజ్యోతిలో. వీళ్ళందరూ అసలు ఎందుకు తగులుకున్నారంటే ఇప్పుడు అసలు జగన్ గారి మీద ఎంత గొడవ చేసింది ఎందుకు? నిన్నటి నుంచి బాగా రచ్చరచ్చ చేసి బాగా ట్రోల్ చేస్తున్నారు జగన్. ఎందుకు? రావణ విషయంలో ట్రోల్ చేస్తున్నారంటే అమాయకత్వం. రావణ విషయం కాదు. ఆయన హే రామ అంటే వీళ్ళకి ప్రాబ్లం అయింది. ఇప్పుడు హే రామ అని వీళ్ళకి ప్రాబ్లం అయింది. హే రామ అనేది మీరే అనాలా? ఆయన అనకూడదా? జగన్ గారు అనకూడదా? మీరే అనాలా? జగన్ అనకూడదా? వీళ్ళే అనాలా హే రామ్ అని? ఓకే, అది మాది ఎర్రే జగన్ అంటే ఎట్టా? హే రామ్ అని జగన్ అంటే ఎట్టా? అది మంద కదా, మనం కదా. హిందువులకు ఓట్లు మొత్తం మనకే రావాలి కదా. మెజారిటీ హిందువులు మనకి, మెజారిటీ హిందువులు మీకు ఓటేయరని నేను గతంలో చెప్పాను. మెజారిటీ హిందువులు ఎన్డీఏకి ఓటేయరు. ఎందుకు అంటే మెజారిటీ హిందువులకి ఇప్పుడు నిన్నే చెప్పాను కదా, నక్సలైట్లో చేరుతున్న మొత్తం హిందూ సహోదరులు మీ బాధ తట్టుకోలేక. ఓకే, ఈ నక్సల్ మొన్న ఎన్కౌంటర్ చేసిన వాళ్ళు మొత్తం హిందువులు. వాళ్ళంతా క్రిస్టియన్ ముస్లిం ఎవరు లేడు. మన ఎన్కౌంటర్ చేశారు కదా చాలామంది నక్సలైట్లని, వాళ్ళందరూ హిందువులే. ఒకసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు మన హిందువులు నక్సలిజంలోకి వెళ్తున్నారనేది ఆలోచించుకోవాలి. ఒకటి పాయింట్ 1. పాయింట్ 2, ఈ ఉద్యోగాలు లేక ఈ రిజర్వేషన్స్ కోల్పోవటం వల్ల, ఈ ప్రైవేటైజేషన్ చేయటం వల్ల 40% మంది బీసీ సహోదరులు ఉద్యోగాలు కోల్పోయింది హిందువులే. ఉద్యోగాలు కోల్పోయారు మీ వల్ల. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు. కానీ హే రామ్ అన్నారని చెప్పి, హే జీజస్ అన్నారని, హే అంబేద్కర్ అన్నారని మీకు ఓట్లేరు. పాలసీల మీద ఓట్లేస్తారు. మేము కూడా హే అంబేద్కర్ అంటాం. మేము కూడా హే అంబేద్కర్ అని మేము రోజు అంటాం. హే అంబేద్కర్ అని ఎందుకు? హే అంబేద్కర్ అని కానీ మా ఎంటరారు. అంబేద్కర్ ఏమి చెప్పాడని చెబితే మేము మా ఎంట వస్తారు. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? అంబేద్కర్ గారు చెప్పింది ఇదే. దళిత సమాజానికి ఆత్మగౌరవం ఉండాలి, ఆత్మగౌరవం ఉండాలి, డమ్మీలుగా పనిచేయకూడదు. కొంతమంది అంబేద్కర్ మీద కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఏమని? అంబేద్కర్ మీద కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఏమని? మనందరం కలిసి ఉండాలని అంబేద్కర్ అన్నాడు, అందరితో కలిసిపోవాలని అంబేద్కర్ అన్నాడు. కాబట్టి మన భారతీయ జనతా పార్టీ, టీడీపీ, ఎన్డీఏలో చేరాలి అంబేద్కర్ వాదులని. దారుణం కదా స్వామి ఇది. ఓకే, అంబేద్కర్కి, ఎంసీ రాజయ్యకి, బాబు జగజ్జీవన్ రావు గారికి తేడా తెలుసుకొని మాట్లాడాలి మనం. అంబేద్కర్కి, బాబు జగజ్జీవన్ రావుకి, ఎంసీ రాజయ్యకి తేడా ఉంది. ఏంటి వీళ్ళు ముగ్గురికి తేడా? మేము త్వరలో అంబేద్కర్ పేరుతో ఒక పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నాం. అంబేద్కర్ పేరుతోనే పెట్టబోతున్న పేరు. మేమే అంబేద్కర్ వారసులమే. ఏడిఎస్ అనేది స్వచ్ఛంద సంస్థ చెప్పాను మీకు. ఏడిఎస్ అనేది స్వచ్ఛంద సంస్థ. ఏడిఎస్ మా వాళ్ళు మొత్తం వెనక బయటికి రానటువంటి వాళ్ళు అందరూ చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేసి పేదలకి, వాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు చేసేదానికి ఏడిఎస్ స్వచ్ఛంద సంస్థకి వెనక్కి వెళ్ళిపోతారు. ఉద్యోగులు వీళ్ళందరూ నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటారు. పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద అంబేద్కర్ పేరు మీద పెట్టబోతున్నాను నేను. రిజిస్ట్రేషన్ ఏమి ఉండదు. మా పొలిటికల్ పార్టీకి రిజిస్ట్రేషన్ ఏమి ఉండదు. మేము రిజిస్ట్రేషన్ చేయము. ఊరికి ఆ ప్లాట్ఫామ్ వాడుకుంటాం, మాట్లాడటానికి ప్లాట్ఫామ్ అంతే. నేనేం పొలిటికల్ పార్టీ పెట్టను. పొలిటికల్ పార్టీ పెట్టి మీరు మీలోంచి రెస్పాన్స్ రాకుండా నేను పెట్టను. ప్రజల్లో నుంచి రెస్పాన్స్ వచ్చి, వామ్మో ఏంద్ర ఎంత అసలు అంబేద్కర్ ప్లాట్ఫామ్ మీదకి ఎంతమంది వచ్చారందరూ దీన్ని పొలిటికల్ పార్టీగా మార్చాల్సిందన్నప్పుడు మారుస్తాం పొలిటికల్ పార్టీగా. ముందే పొలిటికల్ పార్టీ పెట్టి మేము పొలిటికల్ పార్టీ, మా పార్టీ ఇది అని చెప్పి వెనక 10 మంది కూడా లేకుండా, ఇది అంతకన్నా దరిద్రం ఇంకేం లేదు.
ఓకే. మామూలుగా చెప్తున్నా, పొలిటికల్ పార్టీ పెట్టి జనాలు రానియండి స్వామి ఫస్ట్. మేము ఒక కాన్సెప్ట్ చెప్తున్నాం. ఆ కాన్సెప్ట్‌కి ప్రజలకి అంగీకారం అయ్యి, జాయిన్ అయ్యి అసలు పెద్ద ఉద్యమం వచ్చిన తర్వాత పార్టీలకెళ్ళాలి. ఓకే. జనాలు లేకుండా పార్టీలు పెడితే ఆ పార్టీ అనేది పేపర్ మీద మిగిలిపోయిద్ది. నేను చెప్పుకోవడానికి పనికొచ్చిద్ది నేను పార్టీకి అధ్యక్షుడినని. మనకొద్దు ఇదంతా రిజిస్ట్రేషన్ చేసేది లేదు. అంబేద్కర్ పేరు మీద ఒక పొలిటికల్ పార్టీ స్టైల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయబోతున్నాను. మీరందరూ రావాలి. మనమే అంబేద్కర్ వారసులమి. వీళ్ళెవరికి అసలు అంబేద్కర్ పేరు వాడే అర్హత లేదు వీళ్ళకి. అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, దళితులకి ఆత్మగౌరవం ఉండాలి, ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ జరగాలి, కుల వివక్ష నిర్మూలన సంపూర్ణంగా జరగాలి. ఈ కుల నిర్మూలన సంపూర్ణంగా మేము చెయ్యము అంటున్నారు ఎన్డీఏ వాళ్ళు. కులాలన్నీ కలిసిపోవాలి అండి. అది నేను పోస్ట్ చేశాను కదా, ఎవరో నాకు ఫార్వర్డ్ చేశారు పోస్ట్. పోస్ట్ చూసారా? నేను ఆ పోస్ట్ చూస్తే మన దళిత నాయకులు ఏం చెప్తున్నారు వాళ్ళు, మనం వాళ్ళతో కలిసిపోవాలి, వాళ్ళతో కలిసి ఉండాలని. ఆయన అది అంబేద్కర్ అనలే, ఎవరన్నారు వాళ్ళతో కలిసిపోవాలని? ఎంసీ రాజయ్య గారు అన్నారు. ఎంసీ రాజయ్య గారని అంబేద్కర్ వ్యతిరేకం ఉన్నాడు ఎంసీ రాజయ్య అని. ఈ అంబేద్కర్ వ్యతిరేక ఎంసీ రాజయ్య గారు ఏమన్నారంటే, లేదు మనం వాళ్ళతో కలిసిపోవాలి, వాళ్ళు చెప్పినట్టు పోవాలి, వాళ్ళతో స్నేహం చేయాలి అంటే అంబేద్కర్ అన్నారు ఎవరి నాయకత్వం మీద వెళ్ళాలి, ఎవరి నాయకత్వం మీద వెళ్ళాలి, వాళ్ళు చెప్పిన బట్టు వాళ్ళు కలిసిపోయినట్టే మనం ఎవరి నాయకత్వం మీద వెళ్ళాలి. జీవితంలో మనం అధికారంలోకి రాము, జీవితంలో మనల్ని పట్టించుకోరు, జీవితంలో మనల్ని తొక్కేస్తారు, అధపాతాళంకు తొక్కుతారు మిమ్మల్ని. ఇక లైఫ్ లాంగ్ మీరు స్లావరీ చేసుకుంటూ బతకడమే అని అంబేద్కర్ అని ఈ కాన్సెప్ట్ ఒప్పుకోవాలి. అందరు కలిసిపోవాలి అని దానికి ఒప్పుకోవాలి ఆయన. ఈయన బాబు జగజీవన్ రావు గారు, ఈయన కాన్సెప్ట్ ఏంది, ఎందుకంటే అధికారంలోకి మనం రాము, రాజ్యాధికారం అనేది అంబేద్కర్ రాజ్యాధికారం అంటే రాజ్యాధికారం అనేది కుదరదు, మనోళ్ళు ఓట్లు వేయరు అని బాబు జగజీవన్ రావుకి అర్థమయ్యి కాంగ్రెస్ వాళ్ళతో కలిసి పనిచేయాలి అన్నారు. ఇప్పుడు దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈయన మందకృష్ణ మాదిగ గారు బీజేపీతో కలిసిపోవాలని చెప్పి ఆయన రెఫర్ చేస్తున్నాడు కదా, బీజేపీ వాళ్ళతో కలిసిపోవాలి మనం అని. వీళ్ళందరూ వాడేది అంబేద్కర్ పేరు. అంబేద్కర్ చెప్పింది ఒకటే, మీరు మీ ఆత్మగౌరవం కోసం కొట్లాడండి, మీ అధికారం కోసం కొట్లాడండి, మీరు తలెత్తుకొని తిరిగేలాగా ఉండండి, మీరు తలెత్తుకొని నడవండి మీరు వీధుల్లో, అది అంబేద్కర్ చెప్పింది. మీరేం చెప్తున్నారు, మనం కలిసిపోవాలి, అది చేయాలి, ఇది చేయాలి. కలిసిపోయినట్టు అంబేద్కర్ కలిసిపోలే, అంబేద్కర్ గారు మీటింగ్ వేయలే, హిందూ మహాసభతో ఎదురు కూర్చొని టీ తాగుతూ హిందూ మహాసభకి తన అభిప్రాయాలు చెప్పాడంటే ఆయన కూడా కలిసిపోయాడు కదా, కలిసిపోయి ఉన్నాడు కదా, కానీ సిద్ధాంతంగా గెలవలేదు కదా. ఇప్పుడు మేము కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఫ్రెండ్షిప్ చేస్తాము వాళ్ళతోటి, బ్రదర్హుడ్ చేస్తాము, వాళ్ళతో మాట్లాడతాము, ఎక్కడైనా కలిస్తే బ్రదర్ బాగున్నారా అంటాము, మేమంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటాము, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, కానీ సిద్ధాంతంగా అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఒప్పుకోము అంతే. మీరేమన్నారు, సిద్ధాంతాన్ని గెలిపేయడానికి మీరెవరు, కుదరదు అది. ఓకే, ఇదంతా కుదరదు. ఓకే, అంబేద్కర్ పేరు మీద ఒక పెద్ద పొలిటికల్ ప్లాట్ఫామ్ తీసుకురాబోతున్నా, మీరందరూ వచ్చి అంబేద్కర్ వారసులమి మనమే, దళిత కాలనీలు మనమే రూల్ చేయబోతున్నాము త్వరలో. దళిత కాలనీలు ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం మార్చేయాలి మనమే, మన చేతిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ దళితుల యొక్క జీవితం మన చేతిలో ఉంది. కాబట్టి ఏడీఎస్కి సంబంధించిన జాయిన్ అవ్వాలని మొత్తం ఏడీఎస్లో జాయిన్ అయిపోండి. ఉద్యోగులు ఎవరెవరైతే ప్రైవేట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, పాస్టర్లు, మేము మాట్లాడము, వెనక నుంచి చూస్తాం, వెనక నుంచి సపోర్ట్ చేస్తాం, మొత్తం ఏడీఎస్లోకి వెళ్ళిపోండి. డైరెక్ట్గా పొలిటికల్గా ఉన్న వాళ్ళు నేను త్వరలో చెప్తాను, ఎందుకంటే నేను ఆ ఏడీఎస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు అనౌన్స్ చేసిన రోజు నేను ఈ పొలిటికల్ ప్లాట్ఫామ్ అనౌన్స్ చేస్తాను, ఎందుకంటే అది కంప్లీట్ చేయకూడదని నేను వెయిట్ చేస్తున్నాను. బ్రదర్స్ ఫోర్స్ చేస్తున్నాను వాళ్ళు తొందరగా కానివ్వండి స్వామి అని. ఓకే, వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసిన వెంటనే నేను ఐ ఓపెన్ అప్ దిస్ పొలిటికల్ ప్లాట్ఫామ్. మనం ఒకటే, దళితుడు ఆత్మగౌరవంతో నీ వీధుల్లో తల ఎత్తుకొని తిరగాలి, అంబేద్కర్ గారు చెప్పింది. హే అంబేద్కర్, ఇది హే అంబేద్కర్, ఇది ఈ హే రాము, హే జీసస్ ఇవి రాజకీయంగా వాడకూడదు. వాళ్ళు దేవుళ్ళు, హే రామ్ దేవుడు, హే జీసస్ దేవుడు. ఆ దేవుళ్ళని మనం వాడకూడదు, రాజకీయం చేయకూడదు దేవుళ్ళ పేరుతో. రాజకీయం చేయండి, నా పేరు మీద రాజకీయం చేయండి, నా పేరు వాడండి, రాజ్యాధికారమే నా పని చెప్పింది అంబేద్కర్. ఆయన పేరు మాత్రం మిస్యూజ్ చేసేదను, దేవుళ్ళ పేర్లు తీసుకొచ్చి రాజకీయం చేయటం ఏంటంటే,
కుదరదు ఇది. హే రామ్, హే జీసస్, ఇది కుదరదు ఇక. హే అంబేద్కరే రూల్ చేసిద్ది ఆంధ్రప్రదేశ్ని. హే అంబేద్కర్ రూల్ చేసిద్ది ఆంధ్రప్రదేశ్ని త్వరలో. ఓకే, సిద్ధంగా ఉండండి. సార్ నేను అల్టిమేట్గా చేసేది ఏంటంటే, హే రామ్ అని జగన్ గారు అంటే తప్పే ఉంది. వాళ్ళంటే హే జీసస్ అని పెట్టడం ఏంటి వాళ్ళు ఏమైనా ఆంధ్రజ్యోతిలో. ఓకే, వీళ్ళంతా కూడా రాజకీయం చేసుకుంటున్నారు ఇక్కడ. మన మీద ఎవరికీ ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు. మనం మన 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 జీవితాలను మనమే బాగు చేసుకోవాలి. సిద్ధంగా ఉండండి సహోదరులారా. జై అంబేద్కర్.